శ్రీ గురు చరిత్ర అధ్యాయం 37. శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యైన్మ శ్రీ గురుభ్యో నమ. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక శ్రీ గురుడు సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. మానవులు 3 కాలాల్లోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి. అందుకోసం ప్రతి వారు తమ ఇంట మంచిగంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ రావటం కష్టం. అన్నిటిలోకి గురు పూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించటానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించటం వలన సర్వ పాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతునిగా భావించి పూజించవచ్చు. అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం. మద్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధనము అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు. పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని పోక్షించాలి. తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్ట దేవతా విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము, ఎడమవైపు గంట ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్ట దేవతను మన హృదయంలో భావించి దానిని మన ఎదుటనున్న విగ్రహంలోనికి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పూలు శ్రేష్టం. పసుపు, ఎరుపు రంగులు గల పూలు మధ్యమం, నల్లనివి ఇతర రంగుల పూలు అధమం. ఉదయమే అపవిత్రోహ పవిత్రోవా అనే శ్లోకం చదువుకొని గురువును, కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి. తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క గుడి పాదాన్ని తన కుడి చెవితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాలుండి పాదము వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భర్త, అన్నదాత, సవితి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రులు యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానముగా నమస్కరించాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధన గర్వులు, కోపించిన వారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కరించకూడదు. ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు. గృహస్థుల ఇండ్లలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడటం వలన జరిగే పాపాలన్నీ పోగొట్టుకోవటానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో పూజించాలి. దీనిని వైశ్యదేవం అంటారు. అతిథులను కుల గోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్యదేవము నైవేద్యము అవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి.
కుక్కను, రజస్వలను, ఎట్టి ధర్మం పాటించిన వాడిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజనాలయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుని, బడబాగ్నిని స్మరిస్తే జీవశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్తమయమైనప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి. రాత్రి తెలియకగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకుని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం అన్నీ సమర్పించి నమస్కరించాలి. ఉత్తరానికి తల పెట్టుకొని నిద్రించకూడదు. ఇక నుండి నీవిటువంటి ధర్మాలని ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో. అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణ్ణితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 37వ అధ్యాయం సంపూర్ణం.